బయటేమో ఒకటే వర్షం అండి. ఇంకేం చేస్తాం, వేడివేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకొని తిందాం రండి. కావాల్సినవి లావుపాటి మిరపకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా నీళ్ళలో వేసి కడుక్కోవాలండి. వాటి మధ్యలోకి ఇలా చీలిక పెట్టి చాకుతో కొంతమంది విత్తనాలు తీస్తారండి లోపలివి. మేమైతే తీయమండి. మాకు స్పైసీగానే తింటారు. అలా కట్ చేసిన మిరపకాయలోకి వాము, సాల్ట్ కలుపుకొని పెట్టుకోవాలండి స్టఫింగ్గా. దీనివల్ల అరుగుదల పెరిగిద్ది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు. మరొక గిన్నెలోకి శనగపిండి, సాల్ట్ తీసుకోవాలి. ఆ మిశ్రమంలో కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలపాలండి. మరో పక్కన బాండీలో నూనె పోసి వేడి చేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఆ బజ్జీ మిశ్రమంలో ఇలా ముంచి తీసి నూనెలో వేసి వేయించుకోవాలండి. బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి. అంతేనండి, వేడి వేడి రుచికరమైన మిరపకాయ బజ్జీలు రెడీ. రండి తిందాం.